అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్. ఈరోజు యాక్చువల్గా సంతర్పణ అనమాట. ముందు సంతర్పణ, తర్వాత నిమజ్జనం. ఎప్పుడు నిమజ్జనం అయిన తర్వాత సంతర్పణ జరిగేది. ఈసారి ముందు సంతర్పణ జరుగుతుంది. భోజనం అయిపోయింది, మళ్ళీ తిరిగి షాప్కి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా చాలా క్రౌడ్ ఉంది, ఇంకా చాలామంది పాపం వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం. ఇంకా టైం పడుతుంది, మనకే హాఫ్ అన్ అవర్ పట్టింది బయటకు రావడానికి. మా వారు యాక్చువల్గా అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా నేను షాప్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో సంతర్పణ, నిమజ్జన రెండు కలిపి ఒకే వీడియోలో షేర్ చేస్తాను. ఎప్పుడు దేవుడి నిమజ్జనం అయిన తర్వాత సంతర్పణ పెడతారు, అది ఎవ్రీ ఇయర్ కామన్గా వస్తుంది. ఈ ఇయర్ ఎందుకు చేంజ్ చేశారో తెలియదు. సో కమిటీ మెంబర్స్ దేనికైనా చేంజ్ చేసి ఉంటారు. దేవుడిని కూడా ఎక్కువ రోజులు ఉంచారనమాట. ఈసారి అయితే ఇంకా వడ్డిస్తుంది అయితే మా వారు అనమాట. సో కొత్తగా చూసిన వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పాను. ఒక పక్కన అయితే బఫే, ఒక పక్కన అయితే లేడీస్కి సిట్టింగ్ కూడా ఉంది. సో ఐటమ్స్ అయితే ఇవన్నమాట. ఇంకా ఇదైతే నిమజ్జనం రోజు. ఇంకా ఎవ్రీ ఇయర్ దేవుడికి అందరూ ప్రసాదం ఇస్తారనమాట నిమజ్జనం రోజు. నార్మల్ డేస్లో కూడా పూజలు జరుగుతున్నప్పుడు ఇస్తూ ఉంటారు. అలా కాకుండా నిమజ్జనం రోజు కూడా అందరికీ పంచుతారు కాబట్టి ఆ రోజు కూడా దేవుడికి ప్రసాదం చేసి అందరూ ఇవ్వడం అది ఎప్పటి నుంచి జరుగుతుందనమాట. ఇంకా నేను కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ అయితే పులిహోర చేసి పెట్టాను కదా, చూసే ఉంటారు ఆ వీడియో. అంతకుముందు అయితే బూందీ చేసి ఇచ్చాను. ఇంక ఈసారి అయితే శనగలు చేస్తున్నాను అనమాట. శనగలు అయితే పొద్దున్నే నానబెట్టేసాను, ఒకసారి వాష్ చేసేసి. ఇంకా మధ్యాహ్నానికి అయితే బాగానే నానిపోయాయి, కానీ వర్షం వస్తుందన్నమాట. ఇందాకైతే ఇంకా గట్టిగా పడింది, ఇంకా తగ్గలేదు వర్షం అయితే. సో నిమజ్జనం అసలు ఎలా జరుగుతుందో ఏంటో అని అనుకున్నాం అందరము. ఇంకా సర్లే వర్షం తగ్గుతుందని చెప్పి ఈలోపు ప్రసాదం అయితే ప్రిపేర్ చేద్దామని ప్రసాదం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈవినింగ్ టైమ్స్లో కూడా దేవుడు మొత్తం అంతా తిప్పుతారు కాబట్టి మా వీధిలోకి కూడా వస్తారనమాట. అప్పుడు కూడా ఇవ్వచ్చులే ప్రసాదం అని చెప్పి వచ్చిన తర్వాత ఊరేగింపు తర్వాత వచ్చి ప్రసాదం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. కానీ ఒక 1 అవర్ వరకు వర్షం పడుతూనే ఉందన్నమాట. సో 1 అవర్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఈలో ప్రసాదం కూడా ప్రిపేర్ చేసేసాను. కుక్కర్లో వేసేసానండి. ఒక 4 విజిల్స్ వేయిస్తే బాగానే ఉడికిపోయి ఆల్రెడీ నానున్నాయి కాబట్టి. ఇక్కడ మా చిట్టి చిలకైతే వాన్ వస్తుందని చెప్పి అన్ని లోపల పెడుతుంది. ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ 1కి అలా స్టార్ట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. ఊరేగింపు అయ్యేసరికి మ్యాక్సిమం ఈవినింగ్ 5-6 అలా అవుతుంది. ఇంకా తర్వాత నుంచి నిమజ్జనం టైంకి అయితే ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. అలా స్టార్ట్ అవ్వాల్సింది ఈసారి 1 అవర్ లేట్ అయ్యిందనమాట. లక్కీగా 1 అవర్ తర్వాత అయినా వర్షం తగ్గింది కాబట్టి ఊరేగింపు అయితే స్టార్ట్ అయ్యింది. లేదంటే నిమజ్జనం ఇంకా లేట్ అవుతుంది. నిమజ్జనం రోజు ఎప్పుడు ఇలా ఇంత గట్టిగా వర్షం అయితే పడలేదు. లాస్ట్ టైం ఒకసారి పడింది, కానీ జస్ట్ అలా పడి ఆగిపోయింది అనమాట. అప్పుడైతే ఏ ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఈసారి మాత్రం నిమజ్జనానికి 1 అవర్ లేట్ అవడం వల్ల మిగిలినవి కూడా లేట్ అవుతూ ఉంటాయి. ఇంక ఇక్కడ శనగ ఆల్రెడీ ఉడికించేసాను కాబట్టి తాలింపు కూడా వేసేస్తున్నాను. ప్రసాదం అయితే ఈవినింగ్ ఇవ్వడానికి లేదంటండి, మళ్ళీ కనుక్కున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈసారి కొంచెం పెద్ద విగ్రహాన్ని పెట్టారనమాట వినాయకుడిది. సో అందుకని చెప్పి ఈ వీధుల్లోకి రావడం కొంచెం ఇబ్బంది అని చెప్పి చిన్న వినాయకుడిని తీసుకొస్తారంట. అందుకని చెప్పి ప్రసాదం కూడా అక్కడే ఇచ్చేయాలన్నారు. సర్లే లక్కీగా ఎలాగో ప్రిపేర్ చేసి ఉంచాను. నేను అనుకున్నది సాయంత్రం కదా, అప్పుడు ప్రిపేర్ చేద్దాంలే అనుకున్నాను, కానీ ఈ లోపు తెలిసింది కాబట్టి రెడీగా పెట్టేసుకుంటే మనం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చులే అని చెప్పి రెడీగా పెట్టుకున్నాను. ఈ వీడియో అయితే ఇంకా ఎర్లీగానే పోస్ట్ చేయాలండి. పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎడిటింగ్కి కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే కొన్ని వీడియోస్ అందరం షూట్ చేయలేదు. నిమజ్జనం టైంలో అయితే మేము ఉండడం కుదరలేదు అనమాట. కొంచెం టైం పట్టింది. ఇప్పుడే తగ్గింది దేవుడి దయ వల్ల. అందరం గట్టిగా కోరుకున్నాం నిజంగానే వర్షం తగ్గిపోవాలి, మా ఊరేగింపు నిమజ్జనం బాగా జరగాలని. సో ఇప్పుడే తగ్గిందండి, కొంచెం ఎండ కూడా వస్తుంది. సో స్టార్ట్ చేశారు ట్రైన్స్ కూడా. సో మేము కూడా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ నుంచి మిగిలిన వీడియో అంతా కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా మా గణపతిని అయితే ఆల్రెడీ స్టేజ్ మీద నుంచి ట్రాక్టర్ మీదకి షిఫ్ట్ చేశారనమాట క్రెయిన్ తోటి. ఈసారి కొంచెం పెద్ద వినాయకుడు కాబట్టి క్రెయిన్ తీసుకొచ్చారు. నిమజ్జనానికి కూడా క్రెయినే యూజ్ చేస్తారంట. ఇంక ఇక్కడైతే ఈసారి కేరళ డప్పులు లేవండి. లాస్ట్ టైం కేరళ డప్పులు ఉన్నాయి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, చూసేయండి. లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ కూడా షేర్ చేశాను నేను. ఈసారి కేరళ డప్పులకు బదులు వీళ్ళని తీసుకొచ్చారనమాట. సిమిలర్గానే ఉన్నాయి, కొంచెం డిఫరెన్స్ ఉంది, కానీ ఒరిజినల్ సౌండ్స్ కూడా అక్కడక్కడ ఇస్తానండి. ఇక్కడైతే ఇంకా ఈ స్టేజ్ మీద మొత్తం ఆడవాళ్ళం అందరం నుంచున్నాం అనమాట. అక్కడ కొంచెం ఫ్రీ స్పేస్ ఉందని చెప్పి అదేనైతే ఎత్తుకొని చూపిస్తున్నాను, కనిపించట్లేదు అందరినీ. ఇంక ఈ ఇయర్ కొత్తగా పెట్టింది ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా, ఈయన ఇంకా పొడుగ్గా కనిపించారు కదా, వాళ్ళని కొత్తగా పెట్టారు. యాక్చువల్గా ఈ ఆంజనేయ స్వామిని ఏలూరు నుంచి రప్పించారనమాట. లాస్ట్ ఇయర్ నుంచి మా వారు ఈయన్ని వినాయకుడి నిమజ్జనానికి ఖచ్చితంగా తీసుకురావాలని ట్రై చేశారు. అప్పుడు ఆయనకి ఖాళీ లేదంట. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటే ఈసారి కుదిరిందనమాట. మా వారు ఇంకొంతమంది ఫ్రెండ్స్ కొంచెం అమౌంట్ వేసుకొని ఆయన్ని కూడా పెట్టారు ఈసారి ప్రోగ్రాంలో. సో ఆయన అయితే బాగా ఎంటర్టైన్ చేశారు పిల్లల్ని.
పిల్లలు కూడా కొంచెం నవ్వుకున్నారనమాట కాసేపు అయితే. ఈసారి అయితే మా వినాయకుడిని ఇంచుమించుగా 15 రోజులు ఉంచారనమాట. 15 రోజులు కూడా పొద్దున్న సాయంత్రం చక్కగా పూజలు చేశారు. సంతర్పణ రోజు కూడా ఏ ఇబ్బంది లేకుండా బాగా జరిగింది. ఊరేగింపు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ స్వామివారికి ఇలా పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాతే మిగిలిన ఊరేగింపు అంతా స్టార్ట్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ ఇంటి ఈ రోజు అయితే ఈ ఊరేగింపుని అలాగే సాయంత్రం జరిగే నిమజ్జనాన్ని చూడడానికి మా ఊరు వాళ్ళే కాకుండా ఇంకా చుట్టాలు ఉంటారు కదా పొరుగురులో, వాళ్ళు కూడా వస్తారనమాట. చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ అయితే వర్షం పడింది కదా, క్రౌడ్ ఏమైనా తగ్గుతారేమో అనుకున్నాను కానీ ఏ మాత్రం తగ్గలేదండి. ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటారో అలాగే ఉన్నారనమాట. ఇక్కడైతే వెనకాల చూశారు కదా, అక్కడ చిన్న శివాలయం ఉంటుందన్నమాట. అక్కడ చిన్న వినాయకుడు నిలబెట్టారు. నేను ఆల్రెడీ వినాయకుడు చవితి వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ వినాయకుడిని కూడా చూపించాను. ఆ వినాయకుడిని కూడా ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఈ వినాయకుడిని ఆ వినాయకుడిని కలిపి ఒకేసారి ఊరేగించి నిమజ్జనం చేస్తారు. సో అక్కడి నుంచి వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ యాక్చువల్గా కొన్ని సాంగ్స్ ప్లే అవుతున్నాయి అనమాట. సో నాకు కాపీరైట్ వస్తుందని చెప్పి నేను ఇక్కడ ఒక్కొక్క దగ్గర వాయిస్ ఓవర్ ఇస్తాను, ఒక్కొక్క దగ్గర ఒరిజినల్ సౌండ్స్నే పెడతానండి. ఇక్కడైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరూ ఇంటి దగ్గర నుంచి ప్రసాదాలు చేసుకొచ్చి ఇక్కడ స్వామివారికి ఇచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి పంచడము, ఇంటి దగ్గర వాళ్ళకి పెట్టడము చేస్తారనమాట. ఇక్కడైతే ఆడవాళ్ళందరూ ఒక సైడు, మగవాళ్ళందరూ ఒక సైడు ఉన్నారు. ఇక్కడ స్వామివారిని నిలబెట్టిన స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్లో మేము ఉన్నాం అనమాట. గుడి దగ్గర కొంతమంది, ఇంకా ఆపోజిట్ సైడ్ అయితే మగవాళ్ళందరూ ఉన్నారు రోడ్ మీద కూడా. ఈ వినాయకుడితో పాటు ఇంకొక వినాయకుడిని కూడా ఊరేగిస్తారని చెప్పాను కదండి. ఆ దేవుని కూడా ఈ డ్రమ్స్ వాళ్ళు వెళ్ళి మేళతాళాలతో మళ్ళీ ఆ దేవుని కూడా ఇక్కడికి తీసుకొస్తారనమాట. మ్యాక్సిమం ఎవ్వరూ మిస్ చేయరండి, అందరూ చూస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి, పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంకా ముసలి వాళ్ళు ఎవరూ తేడా లేదనమాట. కూర్చొనైనా చూస్తారు ఒక ప్లేస్లో, అంత బాగుంటుంది కాబట్టి. ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వస్తారు కాబట్టి మ్యాక్సిమం అందరూ వచ్చి చూస్తారనమాట. ఇంకా పూజ అయిన తర్వాత ఇక్కడ డీజే కూడా స్టార్ట్ చేశారనమాట. డీజే అయిన తర్వాత లడ్డూ వేలం పాటు ఉంది, అందుకని చెప్పి ఈ లోపు అయితే ఒక సాంగ్ వేశారు. ఇంకా ఇక్కడ మొత్తం యూత్ అందరూ వచ్చి కాసేపు డ్యాన్స్ అయితే చేశారనమాట. ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని అయితే ఎవ్రీ ఇయర్ డ్రోన్తో షూట్ చేస్తారు కంపల్సరీ. ఈసారి ఎక్స్ట్రాగా కెమెరామ్యాన్ కూడా ఉన్నారు, అక్కడ వ్యాన్ మీద ఉన్నారనమాట. బ్లాస్ట్ ఉంది కదా అక్కడ, పేపర్ బ్లాస్ట్ దగ్గర. ఇంకా ఆల్సో ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా కవర్ చేశారండి ఈసారి. సో ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు ఎవరో మనకు తెలియదు. సో ఏదో ఒక ఛానల్లో ఖచ్చితంగా టెలికాస్ట్ అయ్యే ఉంటుంది. ఇక్కడైతే ఆ లడ్డు చూశారు కదా, లడ్డు వచ్చేసి 25 kgs అనమాట. ఇప్పుడు లడ్డు వేలం పాటు జరుగుతుంది. మనోహర్ గుప్తా గారు 59,999 రూపాయలండి. ఎవరన్నా వస్తే ముందుకు రండి, లడ్డు వేల పాట అనౌన్స్ చేసేస్తున్నాం. సభతో మహారన్న అండ్ గుడిమెట్ల శివ, యుద్ధం మురళి, ఉంగండ శివరంగ గణేష్ గారు లడ్డు వేలం పాట 59,999 రూపాయలు. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, బాల గణపతికి, బాల గణపతికి, బాల గణపతికి, బాల గణపతికి. లడ్డు వేలం పాట మన నలుగురు కుర్రాళ్ళు, బాల గణపతి యూత్ లో నలుగురు కుర్రాళ్ళు లడ్డు వేలం పాట కైవసం చేసుకున్నారండి. మహాలింగం శివ, ముంగండ శివ, మురళి లడ్డు వేలం పాట 59,999 రూపాయలకి లడ్డు వేలం పాట వాళ్ళ కైవసం చేసుకున్నారండి. స్వామివారి లడ్డు వేలం పాట. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం లడ్డు ఎక్కువ వేలం పట్టుకే వెళ్ళింది. లాస్ట్ ఇయర్ 23,000 30,000 అంతే, అంతకు మించి వెళ్ళలేదు. ఈసారి కొంచెం వెయిట్ కూడా ఎక్కువ అండి, అందుకని చెప్పి కొంచెం ఎక్కువకే వెళ్ళింది అనమాట. సో నలుగురు కలిసి పాడారనమాట, అందులో మా వారు కూడా ఉన్నారు. సో లడ్డూలో 4వ వంతు అయినా మాకు వచ్చిందనమాట. సో లడ్డు వేలం పాడితే కొంచెం మంచిదే కాబట్టి సో మా వారు కూడా పాడారనమాట.
ఇంకా లడ్డు పాట పాడే వాళ్ళందరికీ ఇలా సన్మానించి దండలు వేసి తర్వాత లడ్డు నెత్తి మీద పెట్టుకుంటారన్నమాట. ఇంకా స్వామివారికి ఇన్ని రోజులు పూజ చేసి స్వామివారి దగ్గర ఉన్న లడ్డు మన ఇంటికి రావడం అంటే చాలా లక్కీ కదా. సో అనుకోకుండా మా ఇంటికి కూడా ఒక 4వ భాగమైన వచ్చిందనమాట. ఇంకా మా వారికి అయితే దండ వేశారు కదా, ఆ దండ తీసుకొచ్చి మా భరత్ మెడలో వేశారనమాట. ఇంకా మా వాళ్ళు అయితే ఇద్దరు ఫస్ట్ నుంచి ఆ ట్రాక్టర్ మీద సేఫ్గా ఉన్నారనమాట. అటు ఇటు కదలకుండా ఆ జనంలో తప్పిపోకుండా అక్కడ కూర్చున్నారు కాబట్టి ఇంకా నాకు భయం లేదు. ఇంకా ఊరేగింపు అంతా కూడా బాగానే చూశాను, వాళ్ళు అక్కడ కూర్చున్నారు కాబట్టి. ఆ పైనుంచి కూడా జరిగేదంతా బాగా కనిపిస్తుంది అనమాట. పైనుంచి వ్యూ బాగుందని చెప్పి భరత్ని కూడా ఒక వీడియో తీయమని చెప్పాను, పైనుంచి కూడా తీసాడు. లాస్ట్ ఇయర్ అయితే మేడ పైనుంచి కూడా వీడియో తీశాను, ఇప్పుడు అంత స్కోప్ లేదనమాట. సో కొంచెం లేట్ అయింది కాబట్టి ఈ మధ్యన ఇవన్నీ మిస్ అవుతానని చెప్పి కిందే ఉన్నాను. ఇప్పుడు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే ముందు ఇలా గుమ్మడికాయతో ఫస్ట్ తీసి తర్వాత అందరూ కొబ్బరికాయలు కొడతారు. స్వామివారి ఊరేగింపు ఎటువంటి విఘ్నాలు లేకుండా సవ్యంగా జరగాలని ఈలోపు సన్నయ్య వాళ్ళు కూడా వచ్చి స్వామివారి ఆలయం ముందు కూడా వాయించారన్నమాట. ఇంకా ఊరేగింపు అంటే ఈ డీజేలు ఈ డప్పులతో పాటు సాంప్రదాయపు బాజాలు కూడా వాయించారనమాట. ఇంకా తర్వాత అక్కడి నుంచి డీజే వేరే దగ్గర షిఫ్ట్ చేశారు. అక్కడ ఒక ప్రోగ్రామ్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. రెండు ఒకేసారి జరగకుండా ఆ వాయించే వాళ్ళకి మాత్రం చాలా ఎనర్జీ ఉందనే చెప్పాలి. అసలు నాన్ స్టాప్గా వాయిస్తూనే ఉన్నారనమాట. ఇంకా డీజే స్టార్ట్ చేశాక ఊపు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ మగవాళ్ళతో పాటు ఈసారి అయితే ఆడవాళ్ళు కూడా చేశారు. ఎవ్రీ ఇయర్ నేను ఆడవాళ్ళు చేయడం అయితే చూడలేదు, ఈ ఇయర్ మాత్రం చేశారనమాట. వాళ్ళనైతే మెచ్చుకోవాల్సిందే. ఇంతమంది జనంలో కూడా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా చక్కగా వాళ్ళకి డ్యాన్స్ చేయాలనిపించి వచ్చి చేశారనమాట. ఇక్కడైతే మా బుడ్డోళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. మా భరత్ అయితే చూశారు కదా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి వాడు కూడా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట, ట్రై చేస్తున్నాడు చేయడానికి. ఇంకా మా ఆద్య కూడా వాళ్ళన్నీ వెళ్ళాడని చెప్పి నేను కూడా వెళ్తాను డాడీ అని చెప్పి వాళ్ళ డాడీతో కూడా వెళ్తుంది. పిల్లల్ని పంపించవచ్చు కానీ ఇంత క్రౌడ్లో ఎవరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు పిల్లల్ని గమ్మున చేయి తగిలినా పడిపోయినా ఇబ్బంది కదా అని చెప్పి నేనే ఆలోచిస్తూ ఉంటాను. వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళమని చెప్పాను అనమాట. ఆద్యాన్ని కాసేపు అయితే తీసుకెళ్లారు. ఇది ఇంకా మెయిన్ రోడ్ కాబట్టి ఒక పక్కన ట్రాఫిక్ని క్లియర్ చేసుకోవాలి, పక్కన ఈ ఊరేగింపుని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలన్నమాట. సో అందుకని కొంతమంది అయితే ట్రాఫిక్ని కూడా బాగానే క్లియర్ చేశారులేండి, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇంక ఈరోజు ఊరేగింపు కాబట్టి పిల్లలందరూ మ్యాక్సిమం డుమ్మా కొట్టేశారు స్కూల్ అయితే. మా వాళ్ళు అయితే మధ్యాహ్నం నుంచి వచ్చారులేండి. ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ ఊరేగింపు వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఇంకా పిల్లల్ని మిస్ చేయకూడదని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చాము. ఇంకా మాధ్యాహ్నం అయితే ఎత్తుకొని మరి డ్యాన్స్ చేయిస్తున్నారు. భరత్ చిన్నప్పుడు కూడా ఇలాగే ఎత్తుకొని డ్యాన్స్ చేశారనమాట. మా వాడైతే ఇంకా చెప్పక్కర్లేదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వాడి ఫ్రెండ్ వాడు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ. ఇంకా ఈ డీజేకి డ్యాన్స్ చేసే వాళ్ళు అయితే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ వరకు చేస్తూనే ఉన్నారండి. నిజంగా ఏం తిన్నారో అనుకున్నాను, నిజంగా అంత ఎనర్జీ అసలు ఎక్కడి నుంచి వస్తుందా అనుకున్నాను. కాసేపు నడిస్తేనో కాసేపు డ్యాన్స్ చేస్తేనో మనం అలసిపోతాము యాక్చువల్గా. కాకపోతే వీళ్ళు మాత్రం ఆ డ్రమ్స్ వాయించే వాళ్ళు అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. ఇంకా నాన్ స్టాప్ అసలు గ్యాప్ లేకుండా వాయిస్తూనే ఉన్నారనమాట. ఈ డీజేతో పాటు వెనకాల ఈ బ్యాండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వెనకాల స్వామివార్లు వస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ ఎన్ని రోజులైతే దేవుడిని ఉంచామో అన్ని రోజులు దేవుని దగ్గర నుంచి చూడలేకపోయినా ఈరోజు దేవుడే అందరి మధ్యలోకి వస్తారు కాబట్టి అందరూ ప్రసాదాలు ఇచ్చి దగ్గర నుంచి దండం పెట్టుకుంటారు అనమాట. అలా ఆగుతూ వెళ్ళాలి కాబట్టి ఇంకా ఈ ఊరేగింపులో కొంచెం టైం తీసుకుంటుంది.
అలాగే వినాయకుళ్ళు ఈ చిన్న సందులోకి వెళ్ళడం కూడా కొంచెం కష్టమే కాబట్టి ఆ సందులో ఉన్న వాళ్ళందరూ వచ్చి స్వామివారిని దర్శించుకునేదాకా అక్కడ కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డ్రమ్ సౌండ్స్కి అయితే నిజంగా చెవులైతే ఒక 2-3 గంటల వరకు పనిచేయలేదు నాకైతే. అక్కడ ఒక పూట అంటే మధ్యాహ్నం నుంచి ఒక 2 o'clock అప్పటి నుంచి ఈవినింగ్ 5 వరకు ఉన్నందుకే నా చెవులు పనిచేయలేదు. ఇంకా స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు ఉన్న వాళ్ళకైతే ఆ తర్వాత రోజు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నిజంగా డ్రమ్స్ అంత సౌండ్ వస్తున్నాయి అనమాట. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఊరేగింపు నిమజ్జనం ఎటువంటి విఘ్నాలు లేకుండా బాగా జరిగిందనమాట అందరి సహకారంతో. ఇంకా ఫైనల్కి వచ్చింది నిమజ్జనం చేసే టైము. ఆల్మోస్ట్ 2 o'clock అయిందనమాట నిమజ్జనం అయ్యేసరికి. వర్షం పడడం వల్ల ఒక 1 hour లేట్ అయితే మధ్యలో స్వామివారిని ఊరేగించేటప్పుడు కూడా ఎక్కువసేపు ఉంచడం వల్ల అక్కడక్కడ కొంచెం లేట్ అయింది. అలా నిమజ్జనం ఈసారి బాగా లేట్ అయిపోయింది అనమాట. ఎవ్రీ ఇయర్ 11కి 12కి ఆ టైం అయితే నిమజ్జనం అయ్యేసరికి ఈసారి ఇంకొంచెం టైం పట్టింది. నిమజ్జనం వీడియో అయితే ఎప్పుడు దొరకలేదు నాకు. ఈసారి అయితే ఖచ్చితంగా నిమజ్జనం వీడియో కూడా షేర్ చేయాలని చెప్పి వీడియో కొంచెం లేట్ అయినా సో నిమజ్జనం వీడియో దొరికిన తర్వాతే వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఈ సంవత్సరానికి గణపతికి వీడ్కోలు చెప్పి మళ్ళీ త్వరగా వచ్చే సంవత్సరం రావాలని కోరుకుందాము. సో అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని కోరుకుందాం. మ్యాక్సిమం వీడియోని లెంగ్త్ తగ్గించి మీరు చూడగలిగేలా, అలాగే కొన్ని చోట్ల ఆ డ్రమ్ సౌండ్ అది ఎక్కువగా వస్తుంది కదా, అక్కడ కూడా వాల్యూమ్ని మ్యాక్సిమం తగ్గించే పెట్టాను. నేను తీసిన వీడియో అయితే చాలా లెంగ్త్ వచ్చింది. ఆ లెంగ్త్ని కట్ చేసి హాఫ్ లెంగ్త్కి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్మేడ్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నిమజ్జనం జరుగుతుంది, చూసేయండి. నేలలో ఇది తిప్పి తట్టుకుని రాదు.